మనం వికారాబాద్ జిల్లాకు పోదాం. ఇక వికారాబాద్ జిల్లాకు మన రామన్ నచ్చిండు. రామన్ నచ్చుడే కాకుండా రేవంత్ సార్కి సవాల్ ఇసిరిండు. మరి ఏం సవాల్ ఇసిరిండు, ఎట్లు ఇసిరిండు, ఏంది కథ? అగో అక్కడికి వేసుకున్న తమ్ముడండి. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు. సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. ఇగో ఇది సవాల్ అంటే. రేవంత్ సార్ ఇన్నవా? కమస్కం ఈ సవాల్ కన్నా ఒప్పుకో సార్. రుణాలు అందరికి మాఫీ చేసినాం అని చెప్తున్నావు కదా సార్. అగో రామన్న మీ ఊరికి వస్తుడట. మీ ఊరి కాడనన్నా నిజమట చెప్పు సార్. శనివారం నాడు వికారాబాద్ జిల్లా దాసేనాయక్ తండాల అంబేద్కర్ సార్ విగ్రహాన్ని రామన్ ఆవిష్కరించిండు. ఇక రామన్న వస్తుండని ఎరకౌడుతోనే తోవ పొడుగుత చూడు వికారాబాద్ జిల్లా జనాలు ఎట్లు ఎదుర్కొన్నారో. ఈడ జరిగిన బహిరంగ సభల మన రేవంత్ సార్ను రామన్న గట్టిగా అరుచుకున్నాడులా. కేసీఆర్ సార్ ఎర్రవెల్లిలా మాట్లాడంగానే షేయిపాటి లీడర్లంతా ఎటమటమయ్యారు కదా. రేవంత్ సార్ కూడా ఏమేమో అన్నాడు. మరి రామ నూకుంటాడా? పాపం రేవంత్ సార్ నువ్వు ఎట్లా ఆడుకున్నాడో ఈనాల మీరు కూడా. నేను అంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్, నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నా దొరికేనా? రేవంత్, కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు, మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది? అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు. అయితే నాకు ఇంకో ముచ్చట ఎరకైందోళ్ళ, మన రామన్న ఇట్లా స్పీచ్ ఇస్తుండు కదా, రేవంత్ సార్ ను ఇట్లా నిలదీస్తుంటే అందరికంటే ఎక్కువ షేయిపాటి లీడర్లే సంబరపడ్డారు. అట్నుల్లా గాంధీ భవన్ల వాళ్ళు టీవీలు చూసుకుంటే మరి సప్పట్లు కొట్టిరట. వాళ్ళు అనుకోగా నా చెవులో పడ్డది.